అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, ఇవాళ శుక్రవారం వీకెండ్, మార్కెట్లు ఓపెన్ అవుతానే మార్కెట్లలో ఒక రకమైన అతలాకుతలం అనిశ్చితి చూసాము. మొన్న ఏప్రిల్ 22వ తారీఖు కశ్మీర్లో జరిగిన ఉగ్ర దాడుల నేపథ్యంలో మార్కెట్లు మళ్ళా కొంత లోకి వెళ్ళడం కూడా జరుగుతుంది. ఆల్మోస్ట్ లాస్ట్ 7 సెషన్స్ నుంచి మార్కెట్లో కొంత లాభాల జైత్రయాత్ర జరిగింది. ఇక మార్కెట్లకు ఎటువంటి ఆటంకం లేదు అనుకున్నాం, ఎందుకంటే ట్రంప్కు సంబంధించిన వార్తలు కూడా అన్ని కూడా సద్దుమణిగాయి. ఇక మార్కెట్లకి ఎటువంటి అడ్డు అదుపు లేదు. ఇక సజావుగా సవ్యంగా మార్కెట్లు ముందుకు వెళ్ళిపోవచ్చు అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధం ఉండే అవకాశం ఉందంటూ కూడా వస్తున్న వార్తల నేపథ్యంలో మళ్ళా ఇవాళ శుక్రవారం మార్కెట్లు ప్రారంభ సమయానికి ఆల్మోస్ట్ 7.5 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోవడం జరిగింది. ఆల్మోస్ట్ సెన్సెక్స్ విషయానికి వస్తే 900 పాయింట్లు కూడా సెన్సెక్స్ నష్టపోవడం జరిగింది. నిఫ్టీ విషయానికి వస్తే 24,000 మార్కును కూడా నిఫ్టీ కోల్పోవడం జరిగింది. ఏంటి అసలు యుద్ధం ఇక మార్కెట్ను ఏ విధంగా ప్రభావితం చేసే అవకాశం ఉందంటారు? సో డెఫినెట్లీ అండి, ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో ఈ టైంకి మనం చూసుకున్నట్లయితే సెన్సెక్స్ 1000 పాయింట్లు కరెక్ట్ అయిపోయింది. అలానే నిఫ్టీ అయితే మీరు చెప్పినట్లుగా 23,000 అంటే 900 అంటే 24,000 మార్క్ని కూడా ఒక్కసారిగా అది బ్రీచ్ అయ్యి ఇప్పుడు 23,900 దగ్గర ఉందండి. ఇప్పుడు 23,800 అనేది చాలా మంచి సపోర్ట్. సో ఇక్కడ నుంచి మనం మీరు అన్నట్టుగా చాలా పాజిటివ్గా మార్కెట్స్ అనేవి లోయెస్ట్ పాయింట్ నుంచి 2,000 పాయింట్లు మనకి రికవరీ కనిపించిందండి. సో ఒకవైపు ట్రంప్ కొంచెం కూల్ ఆఫ్ అవ్వడము, అక్కడ కూడా టారిఫ్స్ని మేము కొంచెం ఇంకొకసారి ఆలోచిస్తాము అని ఆయన కొంచెం పాజిటివ్గా చెప్పడం, పొవెల్ని మేము తీసేయము, ఆయన్ని ఇంకా మెయింటైన్ చేస్తాం అనగానే మనకి యుఎస్ మార్కెట్స్ అన్ని చాలా పాజిటివ్గా అయ్యాయి, మన మార్కెట్స్ చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యాయి. సో ఎఫ్ఐఐస్ కూడా గత 8 సెషన్స్లో చూసుకుంటే 30,000 crores బై చేశారు. సో ఇదంతా పాజిటివ్గా వెళ్తుంది. అమ్మయ్య, ఇంకా మార్కెట్స్ ఎట్లా లేదన్నా ఈ వీక్ అనుకున్నాం, మేము ఏమనుకున్నాం అంటే 24,500, ఇక నెక్స్ట్ వీక్ అయితే 25,000 వరకు మార్కెట్స్ చేరుకుంటాయి. ఇదే పాజిటివ్ మూడ్తో ఎఫ్ఐఎస్ ఒకవైపు ఈ ట్రేడ్ అగ్రిమెంట్స్ కానీ జరిగినట్లయితే అంత పాజిటివ్గా వెళ్ళిపోతుంది అనే టైంలో అసలు అంత అన్ఎక్స్పెక్టెడ్గా చాలా ఫాస్ట్గా అండి, ఎంత ఫాస్ట్గా అంటే ఇలా జరగడము, జరిగిన వెంటనే మనం ఈసారి ఏం చేశారంటే డిప్లొమాటిక్ సర్జికల్ స్ట్రైక్స్ అంటారు. అంటే సర్జికల్ స్ట్రైక్స్ అనేది జరుగుతాయని తెలుసు, బట్ ఈసారి స్టార్ట్ అయింది డిప్లొమాటిక్గా. అంటే డిప్లొమాటిక్ సర్జికల్ స్ట్రైక్స్ అంటే ఒకవైపు మనకున్న ఏవైతే వాళ్ళతో అంటే పాకిస్తాన్తో ఏవైతే మనకి ట్రీటీస్ ఉన్నాయో, అగ్రిమెంట్స్ ఉన్నాయో ఒక్కసారిగా అన్ని క్యాన్సిల్ చేసేసుకున్నారండి. ఎస్పెషల్లీ ఇప్పుడు ఫోకస్ అంతా కూడా ఇండస్ వాటర్ ట్రీటీ మీదే ఫోకస్ అంతా ఉంది. ఎందుకంటే ఆ వాటర్ మనము పాకిస్తాన్కి ఎప్పటి నుంచో కొన్ని దశాబ్దాలుగా వాళ్ళకి వాటర్ మన వైపు నుంచి వెళ్తూ ఉంది. వాళ్ళు చాలా ప్రాజెక్టులు కూడా దాని మీద డిపెండ్ అయ్యి ఉన్నారు. కొన్ని లక్షల హెక్టార్లో ఈ వాటర్తోనే వాళ్ళు అగ్రికల్చర్ అనేది డిపెండ్ అయి ఉంది. సో వాళ్ళు ఏమంటున్నారంటే దిస్ ఈజ్ యాక్ట్ ఆఫ్ వార్, మన వైపు నుంచి మనం వార్ స్టార్ట్ చేసేసాము. ఎప్పుడైతే మీరు ఈ ఇండస్ వాటర్ ని మీరు ఏ మాత్రం డైవర్ట్ చేసి మీకు మాకు పంపించకుండా మీరు చేసినట్టయితే అది వార్ కిందే మేము తీసుకుంటాము అని చెప్పి అక్కడతో మొదలైంది. అక్కడతో ఆగలేదండి. ఇక షిమ్లా ట్రీటీ కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. అలానే డిప్లొమాట్స్ ని కూడా ఇక్కడ వాళ్ళని కూడా 48 hours లో పాకిస్తానీస్ అందరూ కూడా వీసాస్ క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోమని చెప్తున్నారు. కొత్త వీసాలు అప్లై చేసినవన్నీ క్యాన్సిల్ అంటున్నారు. మన వాళ్ళు ఏమైతే చేస్తున్నారో అక్కడ నుంచి కూడా పాకిస్తాన్ వాళ్ళు కూడా చాలా ఇప్పుడు మనం ఏం చేస్తే అదే చేస్తున్నారండి. అలానే ఎల్ఓసి దగ్గర చాలా సెన్సిటివ్ గా ఉంది. మొత్తం కశ్మీర్ అంతా కూడా ఇక అందరినీ పంపించేశారండి. ఎవరిని అంటే నాట్ ఓన్లీ అంటే ఎక్కడైతే ఇది పెహల్గాంలో జరిగిందో అక్కడే కాకుండా మొత్తం కశ్మీర్ అంతా కూడా ఖాళీ అయిపోయింది. సో అంటే ఏంటంటే ఒక యుద్ధ వాతావరణం అక్కడంతా కూడా మనకి ఎల్ఓసి ఎస్పెషలీ లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర మనకి ఈ మొత్తం కూడా ఆల్రెడీ వాళ్ళు అంటే కొంచెం మనకి ఫైరింగ్ అనేది న్యూస్ వస్తోంది. అలానే ఇండియా కూడా చాలా దానికి ధీటుగా దానికి సమాధానం చెప్తుందండి. సో అక్కడ అంతే ఆల్రెడీ అయితే మొత్తం స్టార్ట్ అయిపోయిందండి. అంటే ఒక రకమైన వార్ సిచ్యువేషన్ ఆ కశ్మీర్ చుట్టూ కూడా మనకి కనిపిస్తుంది. సో డెఫినెట్లీ మార్కెట్స్కి అయితే ఇది చాలా నెగిటివ్ అండి. ఎందుకంటే ఇది ఎంత దూరం వెళ్తుందో తెలియదు. ఇది స్టార్ట్ అయితే అయ్యింది, ఐక్యరాజ్య సమితి ఆల్రెడీ చెప్తోంది
ఇది మంచిది కాదు వార్ అనేది, కొంచెం ఆలోచించండి అని. బట్ ఎందుకంటే సిచ్యువేషన్ ఈజ్ వెరీ సెన్సిటివ్ అండి. ఎందుకంటే ఈసారి జరిగింది నార్మల్ గా జరగలేదు, అదేంటో అంటే వెతికి 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 వాళ్ళని అంటే మత ప్రాతిపదికన జరిగిన అవునండి అవును మీరు అది మత ప్రాతిపదిక మీద జరిగింది. అందులో ఓన్లీ మెన్ ని అంటే ఒక ఇంట్లో ఒక మెన్ ని కానీ తీసేస్తే మొత్తం ఫ్యామిలీ అంతా కొలాప్స్ అవుతారు. వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ కానీ వైఫ్ కానీ పిల్లలు కానీ. సో ఇదంతా ఎట్లా ఉందంటే వాళ్ళ ముందే జరిగిందండి. అది ఇంకా బాధగా అనిపిస్తుంది. అది చాలా దారుణమైన విషయం. అది ఎవరు తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే మీరు ప్రేమించిన వాళ్ళు, మీకు మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు మీ ఎదురుగానే జరుగుతూ ఉంటే మీరు ఏమీ చెయ్యలేక మన ముందే చంపేస్తూ ఉంటే అది నిజంగా అంటే మర్చిపోలేరు కదండి. అది ఎవ్రీ డే మీ లైఫ్ లాంగ్ చిన్న చిన్న పిల్లలు ఎదురుగా వాళ్ళు బ్రతికున్నంత కాలం ఆ బాధ అనుభవిస్తుంది. ఎందుకంటే మన ఎదురుగా జరిగింది కదా, ఎట్లా మర్చిపోతారు అసలు. అది చాలా హీనియస్ యాక్ట్ గా మనం కూడా చూస్తున్నామండి. సో వదిలిపెట్టేది లేదు అని కూడా చాలా మన మొత్తం ఇండియాలో అన్ని వైపుల నుంచి అంటే ఏ స్టేట్ కూడా అన్ని స్టేట్స్ అంటే ఇండియా అంతా కూడా ఒక యునైటెడ్ గా అయ్యి వదిలిపెట్టేదే లేదు అన్నట్టుగా యాక్ట్స్ అయితే జరుగుతున్నాయి. సో వాళ్ళతో ఉన్న అన్ని కమ్యూనికేషన్స్, అన్ని ట్రీటీస్, అగ్రిమెంట్స్ ఇవన్నీ క్యాన్సిల్ చేసుకున్నారు. ఇదంతా ఒకవైపు అయితే ఎకనామికల్ గా మనం చూసుకున్నట్లయితే కొంచెం అది నెగిటివ్ గానే ఉంటుందండి. ఎందుకంటే వార్ అనేది ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ఎనీ కంట్రీ. అది కూడా మనకి ఇంపాక్ట్ అవుతుంది, వాళ్ళకి ఇంపాక్ట్ అవుతుంది టు సమ్ ఎక్స్టెంట్. ఇందులో కూడా మనకి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ ఫస్ట్ రియాక్షన్ ఆన్ ద మార్కెట్స్, నిన్న వాళ్ళ మార్కెట్స్ కూడా 2% కరాచీ మార్కెట్స్ కూడా క్లోజ్ అయిపోయాయి. వాళ్ళు అట్లా ఉంటే మన దగ్గర కూడా ఈరోజు ఈ ట్రేడ్ భయాలు, ఈ ట్రేడ్ వార్ పక్కన పెడితే ఈ కొత్తగా చైనాతో మన పాకిస్తాన్ తో వచ్చే ఈ వార్ భయాలతో మార్కెట్స్ అయితే ఈ రోజు చాలా నర్వస్ గా యాక్చువల్గా లాస్ట్ 10-15 డేస్ వరకు ట్రంప్ సంబంధించిన వార్తలు ఆల్మోస్ట్ లాస్ట్ 7-8 మంత్స్ నుంచి మార్కెట్ ఎంత ఫాల్ చూసామో, ఎన్ని క్రాష్లు చూసామో అర్థమైంది. అండ్ ఎస్పెషల్ లాస్ట్ 3-4 మంత్స్ నుంచి ఈ ట్రంప్ ఇచ్చిన రకరకాల షాకులతో మార్కెట్లు మొత్తం అతలాకుతలం అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడిప్పుడే 80,000 మార్కును చేరుకుంటున్నాం అనుకుంటున్నాం. ఈ టైంలో నిజంగా ఈ యుద్ధానికి సంబంధించిన వార్తలు నిజంగా మార్కెట్ అయితే కొలాప్స్ చేసి పడేస్తున్నాయి మాధురెడ్డి. అవునండి, లాస్ట్ వీక్ ఎలా చెప్పుకున్నాం అంటే అన్ని కంట్రీస్ తో పక్కన పెడితే ఇండియా చాలా రికవరీ అయ్యింది. ఇండియా అందరికన్నా ముందు రికవరీ అయ్యింది ఈ ట్రేడ్ వార్ లో అని చెప్పి మనం చెప్తే, ఇప్పుడు అన్ని కంట్రీస్ కొంచెం బాగా అంటే యుఎస్ మార్కెట్స్ కూడా బాగా రికవరీ అయ్యాయి, ఏషియన్ మార్కెట్స్ రికవరీ. బట్ మనకి ఈ సిచ్యువేషన్ ఎప్పుడైతే వచ్చిందో, ఈ వార్ విత్ పాకిస్తాన్ అనే సిచ్యువేషన్ ఎప్పుడైతే వచ్చిందో, మన మార్కెట్స్ బాగా కొంచెం నర్వస్ లోకి వెళ్ళినట్టుగా కనిపిస్తున్నాయండి. సో దిస్ ఈజ్ వెరీ అంటే కొంచెం లార్జ్ క్యాప్ స్టాక్స్ కూడా కొంచెం బాగానే కరెక్ట్ అవుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. బట్ నీడ్ నాట్ టు వరీ అండి, ఎందుకంటే వీ హ్యావ్ టు సీ అంటే మార్కెట్స్ అనేవి ఇన్ఫర్మేషన్ ని తీసుకుంటూ వెళ్తూ ఉంటాయి కాబట్టి మనము ఇన్ఫర్మేషన్ బట్టి మనము తీసుకోవాలి. బట్ 23,800 అనేది మంచి సపోర్ట్ అండి. సో అక్కడ మార్కెట్స్ ఏమైనా సపోర్ట్ తీసుకొని ఆగినట్లయితే మనకి ఎటువంటి భయం లేదు. సో లెట్స్ హోప్ దట్ విల్ స్టాప్ ఎట్ 23,800, 23,500 దగ్గర మార్కెట్స్ కొంచెం సపోర్ట్ తీసుకొని వెళ్తాయని మనం అనుకుంటాం. బట్ వీ కెనాట్ సే, ఎందుకంటే ఏం జరుగుతుంది అనేది మాత్రం అంతా చాలా ఫాస్ట్గా మనకి ఈ మొత్తం డెవలప్మెంట్స్ అన్నీ కూడా జరిగిపోతూ ఉన్నాయండి, చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. సో దాన్ని బట్టి ఒకవైపు రిజల్ట్స్ అనేది కూడా ఇప్పుడు బిగ్గెస్ట్ మనకి అప్డేట్ ఏంటంటే ఈ రిలయన్స్ రిజల్ట్స్ అనేవి రాబోతున్నాయి. సో దాని మీద కూడా మార్కెట్స్ కొన్ని రియాక్ట్ అవుతాయి. అలానే ఎల్ఎన్టీ ఫైనాన్స్, తర్వాత శ్రీరామ్ ఫైనాన్స్, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్స్, హిందుస్థాన్ జింక్, లాల్ పాత్ ల్యాబ్స్, ఇలా పెద్ద పెద్ద కంపెనీలు ఒకవైపు రిజల్ట్స్ ఇస్తున్నాయి. అంటే మార్కెట్లో అన్ని వైపుల నుంచి ఎటువంటి పాజిటివ్ న్యూస్ వచ్చినా సరే ఇప్పుడు క్యాచ్ చేసే సిచ్యువేషన్ లేదు. ఏ పాజిటివ్ న్యూస్ వచ్చినా అంటే ఎఫ్ఐఎస్ బై చేస్తుందంటే అన్ని పక్కకి జరిపేస్తుందండి. అలానే మంచి మంచి కంపెనీస్ అంటే కొన్ని బెటర్ కొన్ని రిజల్ట్స్ కూడా ఇచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. బట్ దెర్ ఈస్ నో న్యూస్ కెన్ స్టాప్. ఈ టైంలో మాత్రం ఎంత పాజిటివ్ న్యూస్ అయినా మార్కెట్ ని కంట్రోల్ చేసేటట్టుగా, మార్కెట్ ని కొంచెం పాజిటివ్ వైపు తీసుకెళ్ళినట్టుగా కనిపిస్తుంది. ఓన్లీ ద ఇన్ఫర్మేషన్ ఏదైతే మనకి వార్ వైపు నుంచి వస్తుందో, మన ఇండియా అండ్ పాకిస్తాన్ ఎట్లా వీళ్ళు ఎంతవరకు వెళ్తుంది ఈ వార్ సిచ్యువేషన్ అనే దాని మీదే మనకి నెక్స్ట్ మూమెంట్ మార్కెట్ ఉంటుంది అని మాత్రం చెప్పగలుగుతున్నాం. సో ఇప్పుడు మొత్తానికి లాస్ట్ 1 వీక్ నుంచి మార్కెట్లో కొంత ర్యాలీ స్టార్ట్ అయింది, చాలా పాజిటివ్ హోప్తో ఉన్నారు కదా. సో ఇప్పుడు చూస్తున్న పరిస్థితులు అయితే అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది వాట్ నెక్స్ట్ విత్ ద మార్కెట్స్ అని. సో ఏంటి అసలు మండే నాటికి ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి,
అండ్ మన పోర్ట్ఫోలియోకి సంబంధించి ఎటువంటి డెసిషన్ మేకింగ్ ఉండాలి అంటారు అసలు? నీడ్ నాట్ టు ప్యానిక్ అండి, ఎందుకంటే ఒక్కసారిగా ఇది అనుకోలేని అంటే సడన్ గా మనకి వచ్చింది కాబట్టి మార్కెట్స్ రెస్పాండ్ అవ్వడము క్వైట్ కామన్. ఎందుకంటే వార్ లాంటి సిచ్యువేషన్స్ వస్తే స్టాక్ మార్కెట్స్ ఎప్పుడు నెగిటివ్ గానే అది తీసుకుంటారు. బట్ ఏంటంటే ఇంటెన్సిటీ అనే దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకోవాలండి. ఇప్పుడైతే మీరు ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఎస్పెషలీ ఆన్ సెల్లింగ్ కానీ లేకపోతే ఇలాంటి ఎటువంటి డ్రాస్టిక్ డెసిషన్స్ ఏవి తీసుకోకండి. విల్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ ఫర్ ద న్యూస్, ఎంతవరకు మనకి వస్తుంది, ఇది ఎంత ఇంటెన్సిటీ వార్ అనేది ఎంతవరకు వెళ్తుంది అనేది మనం ముందుగా మనము చెప్పలేం కాబట్టి. సో రైట్ నౌ నీడ్ నాట్ టు బి ఇన్ ద ప్యానిక్ లో వెళ్ళిపోయి సెల్లింగ్ అనేది అయితే మాత్రం ఇప్పుడు చెయ్యొద్దండి. ఇప్పుడు అప్పుడే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒకసారి ఇప్పుడు అంత పెద్ద ట్రంప్ ఇష్యూస్ నే పక్కన పెట్టి మార్కెట్స్ ఎప్పుడైతే కూల్ అయిపోయిందో ఒక్కసారిగా పాజిటివ్ లోకి 2000 పాయింట్స్ అండి, 2000 పాయింట్స్ చాలా వెంటనే రికవరీ. అలానే ఇప్పుడు కూడా వస్తుందండి, రాదు అని చెప్పట్లేదు. ఇప్పుడు కూడా కొంచెం మార్కెట్స్ అనేవి డ్రాగ్ రావచ్చు. బట్ ఏంటంటే ఎప్పుడైతే కొంచెం ఏదైనా కొంచెం ఆగింది, ఇక వార్ ఎక్కడితో ఆగింది అనేది ఏదైనా మనకు తెలిసినట్లయితే మళ్ళీ ఇమీడియట్ గా మార్కెట్స్ అనేవి మనకి మళ్ళీ నార్మల్ కి వస్తాయండి. బట్ రైట్ నో నీడ్ నాట్ టు బి సో ప్యానిక్ డెసిషన్స్ అయితే మీరు ఇన్వెస్ట్మెంట్స్ కి సంబంధించింది అయితే తీసుకోకుండా ఉంటేనే మంచిదండి కొన్ని రోజుల వరకు. థ్యాంక్ యూ సో మచ్ మాధురెడ్డి గారు.